నేర్చుకోవడానికి సహాయం చేశారు. నిజముగా నీ సన్నిధిలో వాగ్దానములను పొందుడి, మీలో ప్రతివాడు విశ్వాసము చేత ఓర్పు చేత వాటిని పొందుకొనుడని మరి నీ వాక్యములో రాయబడింది. పేతురు పత్రికలో ఆ మాటను అనుసరించి పాటగా పాడుకోగలిగిన చక్కని 7 చరణాలు ఉన్నాయి. దాంట్లో దయగల ప్రభా ప్రతి మాట ప్రతి యొక్క చరణం చాలా అర్థసహితముగా అనుభవముతోటి ప్రార్థనాపూర్వకంగా నీ దాసులైన వారు అదనాలు కడుతూ వచ్చారు. ఈ దాసులు భక్సింగ్ గారికి చక్కని పాటగాళ్ళని ఇచ్చారు. ఆ రోజుల్లో చక్కనిటిని యొక్క తలాంతులు కలిగినట్టు యొక్క జత పనివారిని ఇచ్చారు. నీకే స్తోత్రాలు. వారు ఆనాడు హెబ్రోనులో కాన్వకేషన్లో కానీ ఆయా ప్రాంతాల్లో జరిగే మీటింగుల్లో కానీ వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా పాటలు కట్టిస్తేవాళ్ళట. అంత చక్కని టాలెంటెడ్ కలిగిన మరి తలాంతులు కలిగిన దైవజనులను నీ దాసునికి ఇచ్చారు. మరి ఆ పాటలను ఈరోజు మేము పాడుకుంటున్నాం. మరి ఈరోజు కూడా చాలామంది కడుతున్నారు, కానీ ఏదో పాటలు రాయాలన్నట్టుగా రాస్తున్నట్టుగా ఉన్నది, కానీ ఏమి అర్థము లేని పద్ధము లేని పాటలు కనుక వారి మనసుకు నచ్చినట్టుగా కట్టేస్తున్నారు. ఏదేమైనా ఆత్మ సంబంధముగా అనేక పాటలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రభుదేవ ఆ పాటలు మా జీవితాలను ఎంతో బలపరుస్తాయి ప్రభా, ప్రోత్సాహపరుస్తాయి, ధైర్యపరుస్తాయి. కృంగిన మమ్మలను ధైర్యపరిచి నిబ్బరపరిచి నిలిపి మరలా పోరాటములో ముందుకు నడవటానికి కొరకే మమ్మలను ప్రోత్సాహపరుస్తాయి నీ పాటలు. అలాంటి నీ శ్రేష్టమైన పాటలను మేము ఎప్పుడు పాడుకుంటూ ఆ జీవితములలో ప్రభా నీ వైపు తట్టు చూడటానికి సహాయం చేయి. తిరిగి రాత్రి కాల సమయంలో మరొకసారి ఈ శుక్రవారం రోజున మరలా ఈ వారంలో ప్రభుదేవ 5వ రోజుగా చేరి రావటానికి కొరకే సహాయం చేశారు. నీకే స్తుతులు స్తోత్రాలు. ఏమైతే నేర్చుకుంటున్నామో దయగల ప్రభ చక్కగా మా జీవితంలో పాటించడానికి సహాయం చేయి. ఇంకా ఎవరు రక్షణ మారు మనసు లేని వారుగా ఉంటున్నారో వారి కొరకును ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. మీ ఆత్మ చేత సంధించండి, దర్శించండి. ఇంకా రావాలని ఎవరు ఆశ కలిగి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పనిపాట్లకు వెళ్ళి మరి సిద్ధపడి రావాలి. మరి అలసిన దేహాలకు కావలసిన మెలకువను కూడా దయచేయండి. శరీరం బలహీనమని మీరు ఆనాడే చెప్పారు కాబట్టి కొంత సమయం మెలకువగా ఉండి నీ మాటలను శ్రద్ధగా ఆలకించి దాని కొరకై ప్రభుదేవ మా జీవితములలో పాటించడం కొరకై సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ బలహీనను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సిలువ చాటును మరుగుపరచండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నచ్చే నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదువుకుందాం మన భాగాన్ని. ఓబాద్య గ్రంథం 15వ చరణం 761వ పేజీ. అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుంటూ మనము చదువుకుందాం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించును గాక. మరొకసారి నా డైలీ పోర్షన్ల నుండి కనుక ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంకి వెళ్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37-38 అధ్యాయాలు నా దినభాగం ఈరోజు ఉదయం పూట. నేను మొన్న చోటకి వెళ్ళినప్పుడు ఒక భాగాన్ని పంచుకున్నాను, ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం, అందులో మొదటి చరణమే నేను చదువుతున్నాను. మొదటి చరణం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఆ మాటలు గమనించాలి. దేవుని హస్తం యెహెజ్కేలును నడిపిస్తూ ఉన్న విధానం మీరు మొదటి అధ్యాయం నుంచి చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
నిజంగా నేను కూడా చాలాసార్లు ఆ గొప్ప అనుభవంలోకి వెళ్ళాలని కోరుకుంటా ఈ యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడల్లా కూడా. కానీ ఆ స్థితికి రావటం అనేది కొంచెం క్లిష్టమైన పరిస్థితే. అయినప్పటికీ దైవ భయము కలిగి దేవుని కొరకై మనల్ని మనముగా అర్పించుకోవాలన్న ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు ఆ స్థితిలో తీసుకొస్తాడు. మీరు చదివితే యెహెజ్కేలు గ్రంథం మొత్తంలో యెహెజ్కేలును నరపుత్రుడా అని సంబోధిస్తాడు దేవుడు. అదే సమయంలో యెహెజ్కేలు అక్కడే ఉంటాడు మనిషి, కానీ దేవుడు అతనిని తీసుకొని పోయి ఏం చేస్తాడు, ఒక ప్రదేశాల్లో పెడుతూ ఉంటాడు. అది గొప్ప అనుభవం. శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ అతని ఆత్మని దేవుడు ఏం చేస్తుంటాడు, తీసుకొని వెళ్ళి పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటాడు. నిజంగా అది గొప్ప అనుభవం కదా. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా పద్మాసు ద్వీపములోనే ఉన్నాడు. ఈరోజు నేను పద్మాసు ద్వీపాన్ని చూశాను కనుక నేను మొన్న డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. అప్పుడు సహోదరుడు ఈ మధ్య అక్కడికి వెళ్ళాడు. పద్మాసు ద్వీపము, ఎఫెసీ పట్టణము, స్ఫురణ 7 సంఘాలు ఉన్నాయి కదా, అవన్నీ దర్శిస్తూ అక్కడి నుంచి అతను వీడియో తీసి దాన్ని డౌన్లోడ్ చేశాను. నేను ఇవాళ చూశాను. దాన్ని పద్మాసు ద్వీపమును ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ దేవుని యొక్క సేవకుడు కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాడు. తెలుగు అతనే కనుక టూర్ వేసుకొని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. సో ఆ పద్మాసు ద్వీపమునకు పోవటానికి కొరకై ఆగిట్నికి మధ్యలో సముద్రం ఉంది. ఆ సముద్రం మీద పోయేటప్పుడు కూడా చూపించాడు. ఒక దీవి నుంచి మరొక దీవికి వెళ్ళటం. ఆ పద్మాసు ద్వీపం ఇప్పుడు ఎలాగున్నదో ప్రజలు వాళ్ళందరూ కొరగా ప్రార్థన చేయండి అని చెబుతూ వచ్చాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే పద్మాసు ద్వీపంలోనే ఉన్నాడు యోహాను, కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, కనుక పరలోకమునకు వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం అదే. కనుక నీవు ఇక్కడికి ఎక్కి రమ్మంటంతో యోహాను ఏమైపోయినాడు, ఎక్కి శరీరం ఇక్కడే ఉంది. అర్థమైందా? శరీరం పద్మాసు ద్వీపంలో ఉంది, కానీ ఆత్మ ఎక్కడికి ఎక్కెళ్ళింది, పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయింది. అది గొప్ప అనుభవం. ఇక్కడ యెహెజ్కేలు కూడా అదే స్థితి. మనిషి ఒక్కసారి ఉంటాడు, కానీ అదే సమయంలో దేవుడు అతన్ని తీసుకొని పోయి ఏం చేస్తుంటాడు, ఒక్కొక్క ప్రాంతం. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నిన్ను దింపితే నీకు ఎట్టుంటుంది? దేవుడికి ఏం పిచ్చేం పట్టింది? ఎక్కడ దించాడంట? ఏం బాబురావన్న, శవాల గుట్టలున్నా ఎముకల లోయలు. ఎడు చూసిన ఏముండే, చెట్లు లేవు, మనుషులు లేరు, ఏముండే ఎముకలు ఉంటే ఎట్టుంటుంది మనకి? రాత్రి కళ్ళు కూడా అయ్యే వస్తాయి. మనం అసలు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఏమవుతాం, భయపడతాం. ఏదైనా ఎముక కనబడింది ఇంకా భయం, తొక్కామంటే రాత్రికి వచ్చి పట్టుకుంటాడేమో భయం మనకి. అర్థమైందా? సో ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడట ఈ యొక్క యెహెజ్కేలును తీసుకొని పోయి ఎముకలతో నింపబడిన లోయలో దింపాడట. దింపి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మాటే నాకు కావాల్సింది ఇప్పుడు. ఆయన వాటి మధ్య, నా వెనకాల చెప్పండి, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఈయన పూల తోట అయింది. యారు నడిపిస్తున్నాడంట? ఎముకలు దట్టములతో నింపబడిన, ఎముకల దట్టముతో నింపబడిన లోయలో ఇప్పుడు అటు ఇటు నడుస్తుంటే అసలు అక్కడ పోవటమే భయం. ఇప్పుడు ఎముకల లోయలు ఎటు చూసినా ఎముకలు దట్టములుగా ఉంటే ఆ లోయలు ఇటు అటు నడిపిస్తున్నాడంటే దేవుడు. గమనించాలి ఆ పదాలు. ఆయన నన్ను ఇటు అటు ఏం చేస్తున్నాడట? నడిపించుచుండగా. అద్భుతమైన అనుభవం. ఈ మాట నేను ఈ మధ్య 2 రోజుల కింద ఒక ప్రాంతానికి వెళ్ళాను, కృష్ణా జిల్లాలో, అక్కడ పరిచయ కొరకై. సో వెళ్ళినప్పుడు పంచుకున్నాను నా దినభాగం. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతున్నాను. కీర్తన 77 19వ చరణంలో చివరి మాట నన్ను దర్శించింది. అక్కడ ఇక్కడ సిద్ధపడిపోయింది వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం వేరు. ఆయన అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఆ పదం నన్ను దర్శించింది. చదువుతారా పదం? కీర్తన 77 19వ చరణంలో 3వ లైన్ చదువమ్మ. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. అది నన్ను దర్శించింది.
ఆయన అడుగు జాడలు ఉన్నాయి, గుర్తింపబడక అలాగనే. ఆసక్తి కలిగిన వాడు గుర్తించటానికి కొరకై ప్రయాసపడవచ్చు. రహస్యములు దాచిపెట్టుట దేవునికి ఘనత, రహస్యములను శోధించుట రాజుకు. అద్భుతమైన పదం ఉంటుంది సామెతల గ్రంథములో. రహస్యములను దాచిపెట్టడము దేవునికి ఘనత అయితే, వాటిని శోధించటము, తెలుసుకోవాలని తృష్ణ కలిగి ఉండటము భక్తునికి, రాజునికి ఘనత. సో ఆయన అడుగుజాడలు దాచబడి ఉన్నాయి కనుక గుర్తింపబడక ఉన్నాయట. ఎందుకు దాచిపెట్టుకోవడానికి దేవుడు పెట్టింది కాదు. సో సరే, నేను ఇప్పుడు ఆ భాగానికి పోతే మళ్ళీ అడుగుపోద్ది. సో జ్ఞాపకం చెప్పుకుంటూ దాన్ని తీసుకొస్తూ ఈ భాగం నా మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనములో ఆయన నన్ను ఆ లోయలో ఇటు అటు నడిపిస్తూ ఉన్నాడట. ఈ లోకములో మనం కాళ్లకు అడ్డమ లేకుండా ఇటు అటు నడుస్తున్న మనలను ఆయన నడిపించటం అనేది గొప్ప అనుభవం. మనము నడవటం వేరు. ఇర్మియా గ్రంథంలో చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, ప్రభు చిత్తమే తర్వాత జ్ఞాపకం చేస్తాను, అది చక్కని టాపిక్. మనం నడవటం వేరు. సాతానుతో అన్నాడు, రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా అంటే, నేను భూలోకంలో ఇటు అటు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు ఉంటుంది ఆ మాట. కానీ దేవుడు యెహెజ్కేలును దేవుని ఆత్మచేత తోడుకొని పోయి అక్కడ ఎముకలతో నింపబడిన లోయలో దింపి అక్కడ ఇటు అటు నడిపిస్తున్నాడట. దేవుడు ఎన్నో పాఠాలు మనకు నేర్పించటానికి కొరకు ఇష్టపడతాడు. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు నడవటానికి ఇష్టపడితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అందుకని ఒక మాట గుర్తుకొస్తుంది, కీర్తన గ్రంథం 23వ అధ్యాయములో ఆ యెహోవా నా కాపరి అని చెప్పి 3వ వచనంలో ఒక మాట అన్నాడు, చదవండి. చున్నాడు గమనించాలి ఆ పదాలు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. చాలు, ఇక్కడ అంటున్నాడు దావీదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నా. కానీ మనం చదువుకున్న భాగంలో ఎముకలతో నింపబడిన లోయలో దేవుడే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? సంచరింప చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను. సో దేవుడే మనలను ఇటు అటు నడిపిస్తున్నప్పుడు మనం భయపడాల్సిన పని ఏమిటిది? కారణం ఏంటిది? ఆయనే మన చేతులను తన చేతిలో పెట్టుకున్నాడు, మన ఆత్మను ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన తిప్పుతూ ఉండగా అది లోయ అయినా, ఎముకలైనా, పులులైనా, ఏమైనా మనము భయపడనే ప్రసక్తే లేదు. అది గొప్ప అనుభవం. అందుకని నేను అనుకుంటా, నేను ఆ పరిస్థితులలో దానియేలు ఏమీ భయపడలేదు. చిట్ట చివరి కన్నా మార్పు చెందుతాడేమనుకున్నారు, కానీ ఏమీ చెందలేదు. ఆ గుహ యొక్క తలుపు తీసి ఆ లోపలికి అలాగా దానియేలును పడేయటంతో అలాగ వెళ్ళిపోయిన తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయాడేమనుకున్నారు. లేనే లేదు. అప్పటికే చాలా ఆకలితో అలమటిస్తున్న సింహాలు పరిగెత్తుకుంటూ దానియేలు దగ్గరికి వచ్చాయి. ఏయ్ నోరు మూసుకోండి అని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ అంటాడు దానియేలు, నిజమే, మీరు నన్ను పడేసింది వాస్తవమే. అయితే దేవుడు తన దూతను పంపి వాటి నోట్లను ఏం చేశాడు? షటప్ అన్నాడు. సింహాల బోనైతే, సింహాల గుహ అయితే నాకేమి? అవి నన్ను ఏమీ చేయగలేవు. ఈ మాట చెప్తుంటే నాకు పాలికార్పు గుర్తుకొస్తున్నాడు. పాలికార్పు అంటే యోహాను వాక్యం, అంటే యేసుప్రభు శిష్యుడు యోహాను చిట్ట చివరిగా యేసుప్రభు శిష్యులు చనిపోయిన వాళ్ళు చిట్ట చివరివాడు. యేసుప్రభు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నట్టుగా యోహాను దేవుని వాక్యము చేత పట్టబడిన అనేకులు యోహాను శిష్యులుగా యోహాను ఫాలో అవుతూ వచ్చారు దేవుని నమ్ముకొని. అందులో ఒకడు పాలికార్ప్ అని ఒక అతను ఉన్నాడు.
కనుక మీరు చదువుకోవచ్చు, ఇది హిస్టరీలో ఉంది. కనుక పాలికార్పును కనుక చిన్న అలా చిట్ట చివరి ఘట్టం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఆ రోజుల్లో యొక్క రోమన్ చక్రవర్తి ఆ పాలికార్పును పట్టుకొని చిట్ట చివరికి అవకాశం ఇచ్చాడు. నువ్వు యేసు ప్రభుని నేను దేవుడు కాదని ఒప్పుకుంటే, నీరో చక్రవర్తి గొప్ప దేవుడిని ఒప్పుకుంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్తే కనుక అని అంటాడు, నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకొని అంటాడు. చివరికి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? అప్పటికి అతని వయసు 88 సంవత్సరాలు, 89 సంవత్సరాలు పాలికార్ప్ వయసు. అలాంటి 88-89 సంవత్సరాల వయసులో అక్కడ చేరిన యొక్క చుట్టూ ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ దినాలలో క్రైస్తవులను ఒక స్టేడియంలో తీసుకొని వచ్చి వాళ్ళని ఆ స్టేడియంలో పడేసి సింహాలను వదిలేవాళ్ళు అన్నమాట, పులులను వదిలేవాళ్ళు. అలాగనే కర్ర కట్టేసి నిప్పు పెట్టి తగలబెట్టేవాళ్ళు. అలాగని సిలువ వేసి అలాగ చుట్టూ ప్రజలందరూ చూస్తుండగా వాళ్ళకి రక్తం కారుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తుంటారు, గేలి అలాగా బహిరంగంగా అవమానపరిచేవాళ్ళు అన్నమాట. ఆ పరిస్థితులలో మధ్యలో పెట్టారు పాలికార్పు. అలాగనే ఆ రాజు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, అనేక ప్రజలు చేరి వచ్చారు. అప్పటికి వేల మంది ప్రజలు చేరి వచ్చున్నారు. పాలికార్పుకు అప్పుడు వయసు 88-89 సంవత్సరాల వయసు. ఆ వయసులో అతడు ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? చివరికి స్టేట్మెంట్ చెప్తూ, అయ్యా రాజుగారు, ఒకవేళ మీరు ఇప్పుడు నేను కాదనుకుంటే నన్ను తప్పిస్తారేమో, కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఈ 89 సంవత్సరాల వయసులో కూడా ఎప్పుడు నా దేవుడు అపనమ్మకస్తుడుగా నాలో లేడు, ఏ రోజు కూడా లేడు. ఈ లోకములో నాకు కలిగిన నా బంధువులు అపనమ్మకస్తులు చాలామంది ఉన్నారు, తోటి విశ్వాసులు చాలామందిగా ఉన్నారు, కానీ నేను అంగీకరించానే నా యేసయ్య ఎప్పుడు కూడా నా జీవితంలో అపనమ్మకస్తుడుగా లేడు. ఆయన చాలా ఖచ్చితంగా నా జీవితంలో ఈ 89 సంవత్సరాలు ఏ రోజు కూడా, ఏ క్షణము కూడా నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఈ రోజు కూడా నన్ను విడిచిపెట్టడు. కాబట్టి నేను ఆయనను విడిచిపెట్టి పోలేను. ఇంత నమ్మకస్తుడైన 89 సంవత్సరాల జీవితంలో నమ్మకస్తుడైన ఆ దేవునికి మోసం చేసి నేను విడిచిపెట్టలేను యేసయ్యను. నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదని తీర్మానం చేసి చెప్పేశాడు. వెంటనే సైనికులు అతను ఒక కర్ర కట్టేశారు. కట్టేసి చుట్టూ కట్లు పెట్టి ఏం చేశారు, నిప్పు పెట్టారు. నిప్పు పెట్టి ఆ పరిస్థితులలో అతను తగలబడుతూ ఉంటే, అతను తగలబడడే మనిషి కనుక కట్టెలు సగల వస్తున్నాయి కనుక చిన్న సగకే మన జీవితంలో అల్లాడిపోతాం. అలాంటి పరిస్థితులలో ఆ విధముగా ఆ వ్యక్తి చుట్టూ కట్టేశారు. ఆ వ్యక్తిని చుట్టూ కట్టెలు పెట్టి తగలబెడుతూ ఉంటే ఆ వ్యక్తి దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ వచ్చాడు. పాటలు పాడుతూ వచ్చినప్పుడు ఆ సన్నివేశాన్ని చుట్టూ చేరిన వేల కొద్ది ప్రజలు రాజు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ సమయంలో దేవునికి స్తోత్రములని పాటలు పాడుతూ ఘనపరుస్తూ ఉంటే ఆ ఆడియన్స్లో ఉన్న వందల కొద్ది ప్రజలు యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఆ సిట్యువేషన్ చూసి పాలికార్పును కరిగా ఇలాగైతే ఇక స్టేడియంలో ఉన్న అందరూ యేసు ప్రభువును నమ్ముకుంటారు అనుకొని వెళ్ళి సైనికులు పంపించేసి బాకులు తీసుకొని పొడిచి ఏం చేసేసారు, అతన్ని చంపేశారు. అప్పటికే కొన్ని వందల మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఆశ్చర్యం. ఇది జరిగిన వాస్తవం, కథ చెప్పట్ల మీకు నేను. మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటన ఇది. పాలికార్ప్ యోహాను యొక్క శిష్యుడు అన్నమాట. సో ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటి జీవిత చరిత్రలు కోకొల్లలు ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. మన జీవితంలో మనం పడే బాధలు ఏ పాటివండి, ఏ పాటి వారితో పోల్చుకుంటే ఎన్నదగినవి. అందుకనే కదంటాడు, రాబో మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి. ఈ లోకములో దేవుని దాసులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు దేవుని వాక్యము నిమిత్తమే పడిన పాటలతో పోల్చుకుంటే మనము పడే బాధలు ఎన్నదగినవి కావు, ఎన్నదగినవి కావు. అదిగో సజీవ సాక్ష్యం పాలికార్ప్. చిట్ట చివరి సమయంలో అతని శవము దగ్గర అనేక వందల వేల మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. వాళ్ళు కూడా వారి జీవితాలను దేవుని కొరకు ఏం చేసేశారు, ప్రాణార్పణముగా పెట్టేశారు. ప్రాణార్పణగా పెట్టేస్తారు. దేవుని కొరకే జీవిద్దాం, జీవించేద్దాం. సో యెహెజ్కేలును
దేవుడే ఏం చేశాడు? ఎముకలతో నింపబడిన లోయలో నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. సో దేవుడు నిన్ను నన్ను కూడా ఎలాంటి పరిస్థితులలో ఆయన నడిపించుచూ ఉన్నప్పుడు మాట్లాడవద్దు. ఆయన నడిపించుచూ ఉన్నది ఆయనకి పిచ్చి పట్టి కాదు, తెలివి తక్కువ ఉండి కాదు, రోడ్లు లేక కాదు, చక్కనిటి యొక్క పూల పాన్పులతో కూడిన యొక్క నందన వనాలు లేకపోక కాదు. కానీ ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో దేవుడు యెహెజ్కేలును ఆ లోయలో, ఎముకలతో నింపబడిన లోయలో ఏం చేస్తున్నాడు? ఇటు అటు నడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో కూడా నడిపించుచూ ఉన్నాడు అంటే ఆ వెనకాల ఆయన ఆలోచన ఏదో ఉంటుంది. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు, ఆ ఎముకల లోయలోని నేను భయపెట్టాలని, నేను భీతికి గురి చేయాలని కానే కాదు దేవుని తలం. అందును బట్టి దేవుని సన్నిధిలో ఆయన వైపు చూద్దాం. ప్రభు, యెహెజ్కేలుకు వలె నీవు నన్ను చక్కని ఏదేని లాంటి తోటలోనూ నడిపించినా, చక్కని ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన పరిస్థితులలో నువ్వు నడిపించినా, అలాగనే నా చుట్టూ ఉన్న భయంకరమైన వాతావరణం మధ్యలో నువ్వు నన్ను నడిపించిన, భయంకరమైన ఎముకలతో నింపబడినట్టుగా అలాంటి భయంకరమైన లోయలలో నువ్వు నడిపించిన, నేను నడవటానికి కొరకై మంచి మనసు నాకు దయచేయని ప్రార్థన చేసుకో. దాని వెనకాల ఆయన పాఠమును నేర్చుకో. తద్వారా మనము అనేకుల కొరకు మాదిరికరంగా. సో ఆ రోజు పాలికార్పుగా అలాగని భయపడినట్లయితే దేవుని యొక్క 89 సంవత్సరాల తన జీవితంలో నమ్మకస్తుడైన దేవునికి ఆయన నమ్మక ద్రోహం చేసినట్లయితే ఆ ఆడియన్స్లో అనేక మంది దేవుని నమ్ముకునేవాళ్ళు కాదు. అలాగా వారి జీవితాలను యేసయ్య కొరకే అర్పించేసేసారు. ప్రాణార్పణలో సంతోషముగా అర్పించారండి. సనుక్కుంటూ కాదు, గొనుక్కుంటూ కాదు, ఆనందముతో పాటలు పాడుకుంటున్నాడట ఆ సమయంలో. దాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో దేవుని కొరకే మనము కూడా ప్రభు కనుక మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం చేస్తున్నాను ఆ దినభాగంలో నుంచి యెహెజ్కేలు 37 మొదటి వచనంలో మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నీవు కూడా నన్ను ఎక్కడ నడిపించినప్పటికీ, ఏ స్థితిలో నన్ను తీసుకుని వెళ్తున్నప్పటికీ నేను కూడా యెహెజ్కేలుకు వలె, అదిగో పాలికార్ప్ అని నీ కుమారుడికి వలె నేను కూడా జీవించడం కొరకే నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకున్నాం. అలాగా మళ్ళీ మన భాగంలోకి వెళ్ళిపోదాం. సో రండి, మనం చూసిన ఉపాధ్యాయ గ్రంథం 15వ వచనం చూసినట్లయితే, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. అవును, తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, దానిలో సందేహమే లేదు. సో ఆ విషయాన్ని గుర్తిరిగిన వారమై మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ముందుకు వెళదాం. సో దీని కొరకే నేను తీసుకున్న వచనం ఆ న్యాయాధిపతుల గ్రంథం 19వ వచనం నుంచి ఇప్పుడు 39 యోహాను సువార్త 11:39 వచనంకి వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మరి చదవండి, అది రెండో భాగానికి వెళ్ళిపోతాను. అక్కడ నేను యోహాను సువార్త 11:39, యేసు ఆ రాయి తీసివేయుడి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని చాలంతే. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళడానికి కొరకే నేను ఈరోజు భాగం తీసుకొని చదువుకుంటుంటే నా మనసులోకి తీసుకొచ్చిన కొన్ని తలంపులను కనుక ఈ రోజు నుంచి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఆ రాయిని తీసివేయుడి అనగా అక్కడ ఉన్న చనిపోయిన లాజరు యొక్క అక్క కనుక మార్త ఏమన్నది? కొంచెం అభ్యంతరపరిచింది. అంటే ఇక్కడ నేను ఇలా చెప్తాను, ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువాడు చెప్పిన మాటకు వెంటనే ఆమె ఉన్నది ఉన్నట్లుగా రిసీవ్ తీసుకొని దాని ప్రకారముగా చేయటానికి కొరకై ఆమె ఏం చేయలేదు? ఇష్టపడలేదు. అది టాపిక్. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువారు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని
దాని ప్రకారముగా ఆమె చేయటానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. ఈ టాపిక్ మీద బైబిల్ గ్రంథములో అనేక మందిని జ్ఞాపకం చేయబోతున్నాను ఇప్పుడు నేను. చాలామంది దేవుడు కూడా చెబుతూ వస్తే వారు కూడా యేసు ప్రభువుకు కానీ పరిశుద్ధ గ్రంథములను యెహోవా దేవునికి కానీ పరిశుద్ధాత్మ దేవునికి కానీ వారు ఏదో ఒక రకముగా అడ్డు చెప్పటానికి ఏం చేశారు, ప్రయత్నం చేస్తూ వచ్చారు మార్తక వలె. ఈరోజు మనము కూడా మన జీవితంలో దేవుడు అది చేయి, ఇది చేయి, ఇది తీసివేయి, అది తీసివేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ కూర్చో, అలాగే చేయి అని ఆయన మనలను ఖండిస్తూ మన మీద ఆయన రూలింగ్ చేస్తూ ప్రభుత్వం చేస్తూ మనలను నడిపించడానికి కొరకు ఇష్టపడుతూ ఉంటే మన ఇంటిలో ఉన్న మన పిల్లలు, యవనస్తులైన పిల్లలు మరి ముఖ్యంగా నువ్వు చెప్పేది నాకు తెలియదా అన్నట్టుగా మనం కూడా చాలాసార్లు ఏమవుతుంటాం, ఫీల్ అవుతుంటాం. ఫీల్ అయ్యి ఎలాగైతే మన పిల్లలు కనుక ఈరోజు నీ యొక్క కొన్ని గృహాలు దర్శిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నట్టు యొక్క ఆ పిల్లలు అంటున్నారట, ఏమనంటే కనుక ముందర నీది నువ్వు చూసుకో అన్నారంట. వాళ్ళ అమ్మనే ఏమన్నారంట, ముందర నువ్వు చూసుకో నాకు చెప్పాను, కొడుతున్నాడు కూడా అంట ఇంట్లో అమ్మని. ఏంటంట, ఏం చెప్పరే కనుక మందిరానికి రాయ్యా అంటే నువ్వు చూసుకో అంటున్నాడు. మరి అమ్మక మాటకు అంత విలువ లేకుండా ఉందంటే మరి నువ్వు ఎట్ట బతుకుతున్నావు ఇంట్లో, అర్థమవుతుంది కదా. కొడుకు ఆ మాట అన్నాడంటే ఇప్పుడు అమ్మ ఎట్లా బతుకుతుంది చెప్పాలి. చారమ్మక్క మంచి వెళ్ళిపోయింది, పరలోకంకి వెళ్ళిపోయింది. కొంచెం లేపుతా ఉండండి పక్కన వాళ్ళు. సరే శరీరం బలహీనమే, కొంచెం లేపుతా ఉన్నాడు. సో ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడే గమనించుకోండి, మీ బిడ్డలు మీ మాటకు విలువ ఇవ్వాలంటే మీరు విలువ కలిగి బతకాలి ఇంట్లో. లేకపోతే అలాగనే అంటాడు, నీ కూతురైనా అంటది, నీ కొడుకైనా అంటాడు. అమ్మ మాటకు అలాగ రెస్పాన్స్ అయ్యి మాట చెప్పాడంటే ఎలాగ జీవిస్తున్నాం మనం. అందుకని మీకు చెప్తున్నాను, మీ పిల్లల మాట వినలేదు అనే దానికి ముందుగా మీరు దేవుని మాట వింటున్నారా లేదా అది చూసుకోండి ముందర. మీరు క్రమపరచబడితే మీ మాటకు ఇంట్లో ఏముంటుంది, విలువ ఉంటుంది. నీ కొడుకు గౌరవిస్తాడు, నీ కూతురు గౌరవిస్తాడు. ఒకవేళ తొందరపడి మాట్లాడినా వెంటనే మా అమ్మ అలాంటిది కాదు, మా నాన్న అలాంటిది వాడు కాదని వాడు పక్కకు పోయి బాధపడతాడు. మనసులో బాధపడకుండా మనల్ని అలాగ మాట్లాడుతున్నాడంటే మన ప్రవర్తన ఎలాగున్నాయి, కుటుంబ ప్రార్థనలే వీళ్ళల్లో మరి అనకేమంటారు, ఏమంటారు. అందుకని జాగ్రత్త. సరే, మన భాగానికి వెళ్ళిపోతున్నట్లయితే, సో దేవుని సన్నిధిలో దేవాతి దేవుడు ఇచ్చినట్లు యొక్క ఆ మాటను ఉన్నట్టుగా తీసుకొని వెంటనే చేయలేకపోయిన వారు, మార్తక వలె అడ్డు చెప్పిన వారు పరిశుద్ధ గ్రంథములో చాలామందియే ఉన్నారు. సూచాయిగా నేను కొంతమందిని పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈరోజు జ్ఞాపకం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. టాపిక్ అలా పెట్టుకోండి, దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకించి వారి సొంత తలంపులను పెట్టినవారు. దీన్ని మీరు ఎలాగ షార్ట్ కట్ చేసుకుని రాసుకోండి. పరిశుద్ధ గ్రంథములో కొంతమందిని జ్ఞాపకం చేస్తా రండి, అక్కడక్కడ జ్ఞాపకం చేస్తాం. మొదటిదిగా లూకా సువార్తకి వెళ్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం చదువుతారా మొదటి నుంచి? పడుచుండగా కడుగుచుండరి. ఆయన ధోనిలోని సీయోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుండెను. ఆయన బోధించడం చాలించిన తర్వాత ఇక్కడి నుంచి గమనించాలి, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా. గమనించాలి, అక్కడ ఉన్న సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను అంటే సీమోను పేతురు, జ్ఞాపకం చేసుకోండి. సీమోను పేతురుతోటి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు
వేయుడి. యేసు ప్రభును వాళ్ళేం అడగల. జాగ్రత్త గమనించాలి అక్కడ సందర్భం. వాళ్ళు అడిగారా? యేసు ప్రభుని అడిగారా? అడగలే. అడగకపోయినా, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కొంచెం యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన పేతురు కొంచెం వెనక్కిపోయినట్టు కనబడతా ఉంటుంది ఈ భాగం 5వ అధ్యాయం. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయములో వారు తమ వలలను విడిచిపెట్టి ఏం చేశారు? చదవండి, ఆ భాగం చదవండి. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయములో వచనం 18వ వచనం నుంచి, యేసు గలిలయ సముద్రమ తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అక్కడ ఉన్న ఈయన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములలో వలలు వేట చూచెను. వారు జాలరు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలగా చేతునని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన ఏం చేశారు? అది. సో ప్రారంభములో వెంటనే తమ వలలను విడిచిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించారు. అయితే వెంబడించిన తర్వాత మరి ఎన్ని రోజులు జరిగాయో, ఎన్ని వారాలు జరిగాయో, మాసాలు జరిగాయో తెలియదు, మాత్రం కానీ సంవత్సరాలు జరగలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఇప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు వారితో లేడు పేతురు, సీమోను పేతురు. ఎక్కడున్నాడు? కనుక అక్కడ వలలు కడుక్కుంటూ ఉన్నారు. కడుక్కుంటారు అంటే ఇప్పుడు సీమోను పేతురు ఏమైనట్టు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాడు. అందుకనే సీమోను పేతురుతోటి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సీమోనా, నీవు కనుక నీ పరిస్థితి, ఎందుకంటే సీమోని యొక్క పరిస్థితి అర్థమైంది దేవునికి. అందుకని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరిచయమైన వాడే కనుక ఎంతోముందు, అందుకని మాట్లాడుతున్నాడు. నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలల వేయడని సీమోనుతో చెప్పాడు. నిరాశతోటి, నిస్పృహతోటి, చాలా దుఃఖముతో, బాధతో ఉన్నాడు అప్పటికే. నిజం, ఈ రాత్రి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడానికి తీర్మానం చేసుకుంటాం, నడుస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అయితే కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? మరలా వెనక్కు పేతురుకు వలె మళ్ళీ కూడా లాగుతూ ఉంటాయి. పేతురుకు వలె మళ్ళీ కూడా లాగుతూ ఉంటాయి. అలాగా పేతురును ఏ సమస్య లాగిందో మనకు తెలియదు, కానీ నిన్ను ఏ సమస్య వెనక్కి లాగుతుందో నీకు మాత్రము తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నన్ను ఏ సమస్య నన్ను వెనక్కి లాగుతుందో, ఉదాహరణగా మీకు చెప్తా. రోజు పొద్దున లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలనుకుంటారు. వాక్యం వినినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పెందలాడే లెగుస్తారు. లెగిచి అలాగ మళ్ళీ వాకిట్లకి బైబిల్ చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకుంటారు. అలాగ ఒక 4-5 రోజులు చేస్తారు. చేసేసరికి మళ్ళీ 5వ రోజు 6వ రోజు ఏమవుతుంది? కొంచెము మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తాము? చదువుకోవడం మళ్ళీ మానేస్తాం. ఇలాగ మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజులు జరుగుద్ది. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళటంతో మళ్ళీ దేవుని వాక్యాన్ని సంధించబడి మళ్ళీ ఏమవుతాం? మనము మళ్ళీ హెచ్చరించబడి మరి మానేశాను అని మళ్ళీ ఇంటికి వెళ్తాము, మళ్ళీ సరి చేసుకుంటాము, చక్కబరుచుకు మళ్ళీ ఏం చేస్తుంటాము? మళ్ళీ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ఇలాగా మన జీవిత యాత్రలో వెళుతూ ఉండగా క్రమక్రమముగా ఒక సమయానికి వచ్చేసరికి మనం ఏమవుతామంటే దానిలో ఒక క్రమములో పడిపోతాం, గాడిలోకి. అంతేగాని కనుక నేను మానేశానులే అని మానుకుంటూ అలాగే వెళ్ళిపోయావనుకో, మళ్ళీ దాని గురించి పట్టించుకోపోయావనుకో, ఇక మళ్ళీ దాని జోలి నీకు ఉండదు. ఎందుకంటే మనుషులం, మనం బలహీనులం, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వారం, ఎన్నో పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి, మన కుటుంబాలలో ఉన్నాయి, మన జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఇదిగో దేవుడే జోక్యం చేసుకొని మాట్లాడుకుంటున్నాడు. పేతురు మాట్లాడమని అడగలే. కనుక నాకు వలలో చేపల పడలేదు, కనుక నాకు ఒక్క చేప కూడా పడలేదని పేతురు అడగలే. కనుక అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూశాడు దేవుడే చూసి సీమోను దగ్గరికి వెళ్ళి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా నీ జీవిత యాత్రలో, నేను కూడా నా జీవిత యాత్రలో
దేవుని సన్నిధిలో నడుస్తూ నడుస్తూ ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎందుకు వెనకంజి వేసావో, మరలా చేపల పట్టడానికి వారికి ఎందుకు వెళ్ళిపోయావో, మరలా మామూలు స్థితికి ఎందుకు వెళ్ళిపోయావో, మళ్ళీ ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, సువార్త లేకుండా, దేవుడి కార్యములు లేకుండా ఎందుకు వెనకెళ్ళిపోయావో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు సుమా. దేవుడే కావాలని నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితిని చూసి నేను జీవితాన్ని చక్కపరచడానికి వారికి ఇష్టపడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనకు తెలుసు, చాలాసార్లు చూసుకున్నాం ఆ భాగం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూడండి, ఆ మాట కూడా గుర్తుకొస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం వచనము 35. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని విశ్వాసముంచుచున్నావా అని అడిగను. చాలమ్మా. వానిని కనుగొని. ఎవడు వీడు? పుట్టుకతో గుడ్డివాడు. అక్కడ ఉన్న ప్రజలన్నారు, శిష్యులు అడిగారు, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీరు అమ్మ నాన్న పాపం చేశారా అని అడిగితే యేసు ప్రభువు ఇచ్చిన చక్కని సమాధానం, వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు బయలుపరచబట్టానికి కొరకాయ వీడు అలాగ గుడ్డివాడిగా. అది చక్కని టాపిక్ అండి ఆ భాగం. దేవుడు ఎప్పుడు ఎవరిని అన్యాయంగా కనుక అలాగ అవిటి వాళ్ళగా పుట్టించాడు. మీకు చెప్పాను కదా హెలెన్ కెల్లర్ గురించి. ఆమెను తన జీవితంలో అలాగ పుట్టించడం ద్వారా 16 మాసాల దాకా బాగానే ఉంది. 16 మాసాల నుంచి చూపు కోల్పోయింది, వినికిడి కోల్పోయింది. తద్వారా తనకు మాటలు లేవు. కానీ తన జీవించిన దగ్గరగా 80 కంటే పై సంవత్సరాలు జీవించిన జీవితంలో ప్రపంచ శాస్త్రవేత్తలకే, డాక్టర్లకే ఆశ్చర్యకరముగా దేవుడు ఆ అమ్మాయిని ప్రపంచంలో ఉంచాడు. ఆయన క్రియలు బయలుపరచబడే కొరకై నిన్ను వాడుకుంటూ ఉంటే నీకెందుకు బాధ? ఇంతకుముందు చెప్పాను మీకు యవనస్తుల కొడుకులు శ్రీదేవిని గురించి బాపట్లలో. కనుక ఆ అమ్మాయి తన జీవితం ఎంత అద్భుతమైన అందము కలిగిన అమ్మాయి, యవన కాలములో తన జీవితంలో కనుక నిశ్చేష్టులైపోయింది. ఇక్కడి నుంచి మెడ నుంచి కింద దాకా ఏమీ పని చేయదు. అయినప్పటికీ దేవుణ్ణి నిందించలేదు సుమా, దూషించలేదు సుమా. ఆ చిట్ట చివరి ఆ పరిస్థితులలో కూడా ఆ అమ్మాయి ఆ విధముగా కనుక నీకు రోడ్ల మీద ప్రక్కన పెడితే కనుక రిక్షా వాడు తీసుకుని పోయి అక్కడ చెప్పేది, కానీ నేను పలానా దశరథ రామ గారి బ్రాహ్మణిక కుమార్తె, నేను పలానా దశరథ గారి కూతురుని చెప్పి నేను యేసయ్యను నమ్ముకున్నాను, నా యేసయ్య చాలా మంచివాడు అని చెబుతూ ఉంటే దాదాపుగా 22 మంది సావుకు వచ్చారంట ఆమె పరిచయను బట్టి. ఈరోజు మన జీవితంలో ఏమి పని చేయట్లేదు. మనం బాగా తిని ఇంట్లో కూర్చొని గుర్రాలాగా అవుతున్నాం మనం. నేను ఆ మాట అంటున్నందుకు బాధపడవాకండి. ఒక్కసారి ఆలోచించండి అమ్మాయిని చూసిన పరిస్థితులలో. కనుక అమ్మ పరిచర్ని బట్టి కొన్ని 100 మంది రక్షణకు వస్తే 22 మంది సేవకు వచ్చారట. అంతకంటే కావాల్సింది ఏముందో? అమ్మ చనిపోయి ఈరోజు పరలోక రాజ్యంలో ఎంతగా దేవుని దగ్గర ఆనందిస్తుందో. దేవుడు నీ జీవితంలో ఒక బలహీనత అనుమతించాడు, ఒక పరిస్థితి అనుమతిస్తున్నాడంటే దాని వెనకాల ఒక కార్యము నీ ద్వారా చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు. దానిని నువ్వు చూడకుండా ఆ చేసిన దాని గురించి ఏడ్చుకుంటూ అక్కడే కూర్చొని కుమిలిపోతున్నావు. వద్దు. కనుక జరిగిపోయినది నువ్వు బాధపడి తిరిగి సంపాదించలే. అందుకని అన్నాడు దావీదు, ఏమన్నాడండి? పాపం చేశాడు, తప్పు చేయడం ద్వారా తన భార్య బెత్షెబా బిడ్డను కనింది. ఆ బిడ్డ జబ్బుతో పడినప్పుడు ఏం చేశాడు? చదువుదామా, చదువుతారండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 21 చదవండి. చదవండి, ఒకటి గట్టిగా చదవండి. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటిని గాని, కనుక అది అంటే ఆ బిడ్డ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసి తిని నీవిలాగు చేయుట ఏమని దావీదును అడుగగా అతడు అంటున్నాడు, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను?
వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని ఎద్దుకు పోవుదును గాని వాడు నా ఎద్దుకు మరలా. నేను అదే జ్ఞాపకం చేస్తున్నా. జరిగిపోయిన దానికి ఒకటే ఏడ్చి ఏం ప్రయోజనం? మాట్లాడుతున్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళాలి, అందుకని లేచి భోజనం చేశా. వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ వాడు నా దగ్గరికి రాడు. రాని వాని కొరకై ఉన్న నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? దేవుడు అనుమతించిన దాని కొరకై దేవుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు దేవుడు ఎందుకు సనుక్కుంటావు? ఆయన మీద పడ ఎందుకు ఆశపడతావు? అది ఆయన ఇష్టమై ఉన్నది. నీకు తెలుసా, నాకు తెలుసా? నా జీవితం యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలములు, రేపు జరిగే సంగతి నీకు తెలుసా? యెహెజ్కేలుతో మాట్లాడినాడు, నీ కన్నులకు ఇంపైన దాని ఒక్క దెబ్బతని తీసేస్తానన్నాడు. తీసి అవతల పడేశాడు దేవుడు. మాట్లాడలేదు, దేవుని పని చేసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. ప్రియమైన సంఘమా, ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని గురించి ఆలోచించి తలకాయ నొప్పి తెచ్చుకొని బీపీ తెచ్చుకొని కనుక అక్కడి నుంచి లెగవలేక ప్రార్థన చేసుకోలేక శక్తి అంతా పోగొట్టుకొని వద్దండి, వద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. గతమును తలించుకొని ప్రస్తుత జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? గతములో జరిగిన దానిని గురించి ఆలోచించి నీ ప్రస్తుత ఆనందాన్ని దేవుడికి పోగొట్టుకుంటావు. ఏదో అనుమతించాడు నీ శరీరములోనో నీ కుటుంబంలోనో ఆర్థికముగానో ఆరోగ్యపరముగానో దేవుడు ఏదో అనుమతించాడు. అనుమతించిన దాని విషయములు సంతోషిస్తూ ముందుకు వెళదాం. ఆయన క్రియలు బయటపడటానికట, ఆయన క్రియలు బయటపడటానికి కొరకు. అవును, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన పరాక్రమం ఎంత గొప్పదో. కనుక యవనస్తురాలైన శ్రీదేవి బాపట్లలో ఉన్న ఆ అమ్మాయి జీవితం ద్వారా ఆయన క్రియలు బయటపడ్డాయి. ఎంతోమంది తిట్టారు ఆ అమ్మాయిని. ఏం దేవుడే నీ దేవుడు? నీ దేవుడు అంటే నిన్ను బాగు చేయొచ్చుగా అనరా? అనుండ్రా అమ్మాయిని? ఎంతమంది తిట్టుంటారు. ఏం దేవుడు? నీ దేవుడు అంటే నీ బాగు చేసి పెట్టచ్చు కదా, మాకైనా పెద్ద చదువుతున్నావు నువ్వు. పౌలును కూడా చాలామంది అనుకున్నారు ఈయనకే భయంకర జబ్బు ఉంది, ఈయనట్ట మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంట, ఏదో చేస్తాడంట. అనుకున్నప్పటికీ సిగ్గుపడలేదు, భయపడలేదు. చనిపోయేంత వరకు దేవుడు పౌలు జీవితంలో జబ్బును ఏంటితో మనకు తెలియదు, ఎవరికి పెట్టాడంతే. అయినప్పటికీ పౌలు జీవితం ద్వారా చచ్చిన వాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడు? లేపించాడు. బలహీనతలలో దేవుని యొక్క బలము వారి ద్వారా ప్రపంచానికి ఏం చేశాడు? అదేనండి గొప్పతనము దేవునిలో. అదే ఆ శ్రీదేవి యొక్క బలహీనత ద్వారా బలవంతుడైన దేవుని యొక్క కార్యాలు ప్రపంచానికి సాటి చెప్పటములో ఆయనకి మించిన సాటి అయిన వాడు ఎవడు లేడు. ఆయనకి సాటి అయిన వాడు ప్రపంచంలో ఎవరు లేడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దానిని నీ జీవితంలో అనుమతిస్తూ ఉన్నప్పుడు దానిని విధేయత చూపించి లోబడు అంతే. నీవు ఆయనకంటే నేను ఆయనకంటే గొప్ప తెలివితేటలు కలిగిన వారము, భవిష్యత్తుని గురించి తెలుసుకునే వారము కానే కాదు. మనకి నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఆయన నీ భవిష్యత్తు మొత్తమును ఆయన దగ్గర ఉంది. నా భవిష్యత్తు మొత్తం ఆయన దగ్గర ఉంది. ఎందుకు? జరిగిన దాని గురించి పదే ఆలోచించుకుంటూ ప్రస్తుతం మన నీ జీవితాన్ని అలాగే సతికిలబడి కూర్చొని ఆలోచించుకుంటూ దేవుని మీద సనుక్కుంటూ ఉంటావు. వద్దు. అందుకని పేతురుకు దర్శించినట్లుగానే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు దర్శిస్తున్నాడు. మనకు తెలుసు, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో సతికిలబడిపోయి కూర్చున్నాడు అక్కడ అయ్యగారు. ఎవరు? రండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. దేవుని కొరకు రోషముగా బతికినట్టుగా పౌరుషము కలిగిన ఏలియాను గురించి రాయబడుతున్న మాటలు చదవండి. వచ్చిన 4 నుంచి, మొదటి రాజులు 19:4 నుంచి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బది వృక్షము కింద కూర్చుండి. ఏ అపేక్ష అంట? ఇంత ముందు దాకామన్నా నిన్నటి దాకామన్నా సేవాపేక్ష. అర్థమైందా? నిన్నటి దాకా సేవాపేక్ష, దేవుని కొరకు రోషం, పౌరుషం. రండి కనుక దేవుడైతే యెహోవా దేవుని పూజించండి, బయలుదేవుడైతే బయలుదేరుని పొద్దు రండి కర్మేలు పర్వతకు సవాలు చేశాడు. అలాగ అద్భుతముగా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం అగ్ని దిగి ఆ బలిపీఠమును బలిని సమస్తాన్ని దహించి వేసినప్పుడు అక్కడే ఉన్న పాటిని 400 మంది అబద్ధ ప్రవక్తను నరికవతల పడేశాడు.
ఇలాంటి రోషముతోటి జీవించుండే యొక్క ఎలియా మాట్లాడుతున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడై. చదువమ్మ మాట. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని. సో సహజంగా మానవుని స్వభావం ఇది. నీవు కూడా అనుకుంటూ ఉంటావు. నేను కూడా మా ఇంటికి వెళ్తే మా అమ్మ ఇదే అంటది. ఇప్పుడు నేను అంటాను, ఆ మాట అనవాకంట. ఇప్పుడు ఏం మాట? తొందర తీసుకోమని రా అని అంటారు. ఎందుకు? బాధ తట్టుకోలేక తొందరగా తీసేసుకోమని. నువ్వు తీసేసుకోమంటే తీసేసుకుంటే కనుక మరి మిగతా పని ఎవరు, నా కోసం ఎవరు ప్రార్థన చేయాలి, చుట్టుపక్కల వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేయాలి నేనంట. అలాగను కనుక బాధ ఉంటుంది. నీకేం తెలుసురా అంటుంది మళ్ళీ అని అంటే, నీకు అంతగా నోరు మూసుకొని ఆయన జీవితం చూస్తా వింటా ఉంటాయి. మరి అంతే కదా, మరి ఏం చేస్తావు? మళ్ళీ ఏమనంటే మళ్ళీ కోపపడి ఇంకేమవుద్ది, మళ్ళీ నాలుగు జరద్ది. ఇది తిట్టించుకోవడం దేనికి? అందుకనే సరే ఇక అందుకని చెప్పు అందుకే వింటామంటాం. ఇక చెప్పి ఇక మళ్ళీ ఏమవుతుంది? కామ్ అయిపోద్ది అనమాట. నిజమే, మనుషులేం కదా, ఆ బాధ తట్టుకోలేక మనం కూడా అనుకుంటాం, ఇంత మట్టుకు సాలు అయ్యా, కనుక ఇంత మట్టుకు చాలు. అయితే నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే, నువ్వు కూడా అనుకుంటున్నావు ఏమని? ఏం చేసేవని, ఇంత మట్టుకు చేసేవని నువ్వు చాలు అంటున్నావు? మనల్ని అడుగున్నాం, మనం కూడా అనుకుంటాం కదా ఏమని? ఇక ఏం చేసేవని తీసేసుకోవాలి నిన్ను? బాగా ఆయన పెట్టినంత తిని కడుపు పెంచుకొని చచ్చిపోయి నేను తీసుకోవాలా? ఆయన పని పాట చేయకుండా ఇంత మట్టుకు చాలు అన్నీ ఏలి అన్నాడంటే ఒక సబబే. మరి మన మంటలో ఏముంది? నేను బాబురావు అన్నా, ఈ మధ్య బాబురావు అన్న కూడా అదే మాట అనేవాడు. ఇప్పుడు కొద్దిగా సెట్ అయినాడులేండి, కొంచెం బాధపడతా ఉండేవాడు. ఎందుకంటే ఆయన బాధ అలాంటిది. ఆయనకి ఎప్పుడు రాని షుగర్ వచ్చింది ఇప్పుడు, అందుకని తొందరగా తీసేసుకోమని ఏడుతూ ఉండేవాడు. మందునికి వచ్చి నేను అనేవాడిని, కనుక ఏం పడవాకండి, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కొంత. సో అలాగనే మనం కూడా అంతే, ఇంత మట్టుకు చాలు. ఏం చేశాడని బాబురావు? తీసుకోవాలి దేవుడు. ఏం బాబురావు అన్నా, ఏం చేశావు నువ్వు దేవుని కొరకు చెప్పు, తీసుకుంటాడు దేవుడు నిన్ను. విశ్రాంతమ్మక్క చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. నీకు సార్లు అయ్యా బాధలు సార్లు. ఎవరికి పడ్డా బాధ? దేవుని కోసం పడ్డావు, నీ కోసం పడ్డావా? మీ అబ్బాయి కోసం పడ్డా, మీ అయ్యగారి కోసం పడ్డావు, దేవుని కోసం పడ్డావేంది? ఏ బేబీ మక్క మోద్దామా తెరుద్దామని చూస్తుంది. సరే కనుక దగ్గరికి వచ్చేసింది, ఇంకో పావు గంట ఓర్చుకో. సో దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఏం బాధపడ్డావు నీవు? ఏలి అన్నాడంటే రోషం కలిగి పౌరుషం కలిగి ఆహాబు దగ్గరికి వెళ్ళి 17వ మొదటి వచనములో ధైర్యంతో చెప్పాడు. ఆ మాట అంటే నరికి పోగులేస్తారు. యెహోవా జీవముతోడు రాబోయే 3.5 సంవత్సరములు మంచైనను వర్షమైనను పడవదని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నా మాట ప్రకారమా కాక యెహోవా మాట ప్రకారం చెబుతున్నాడు. పట్టుకొని నీవు తీసుకొని సరదా నరికేండి అని అంటారు. అర్థమైందా? అయినా కూడా ధైర్యంగా వెళ్ళి రాజు దర్బార్లోకి వెళ్ళి ఏం చేశాడు? అంత పౌరుషం గల్లాడు, రోషం కలిగిన వాడు, అంత పని చేశాడు దేవుని కొరకే. ఇంత మట్టుకు చాలు అంటములో ఒక అర్థం ఉంది. మరి మనం ఏం చేసామని ఇంత మట్టుకు చాలు తీసేసుకుంటున్నావు? ఇంకా బంగారం సంపాదించలేదనా? ఇంకా పొలాలు సంపాదించలేదనా? ఇంకా కొడుకులు కూతుళ్ళకు కరెక్ట్గా ఇల్లులు కట్టించలేదనా? అంతేనా? అంతేగా ఇంత మట్టుకు చాలు అంటున్నావు. సో జీవిత యాత్రలో జ్ఞాపకం చేసుకుందాం. ఉంటుంది, బలహీనత వస్తుంది, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మలమలంగా పడవేసుకుంటూ ఆయన మన జీవితముల కొరకై సిద్ధపరచుచున్న వాటిని మనము లోబడదాం, దానిని స్వతంత్రించుకుందాం. సో పేతురు కూడా సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన వాడు మరలా యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే ఈయనేం చేస్తున్నాడు? అదే మనం చదువుకున్న 5వ అధ్యాయంలో పైన ఆయన ఏం చేశాడండి? అందుకని పైనుంచి చదివించింది. ఆయన పైనుంచి వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్నాడు ఈ అయ్యగారు? లేడు. ఈ అయ్యగారు ఎక్కడున్నాడు? ఈయన మళ్ళీ వలలు తీసుకొని కనుక అక్కడే ఉన్న 4 మనం చదువుకున్నట్టు నీ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనంలో సమస్తమును విడిచిపెట్టి వెంబడించాడు. ఇప్పుడు మళ్ళీ యేసయ్యను సమస్తం విడిచిపెట్టి మన సమస్త వలల దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యో ఈయనతో పెట్టుకుంటే మన కుటుంబం గడిచేట్లేదు, ఈయనతో పెట్టుకుంటే మనకి రోజు చేపలో కూర దొరికేట్లేదు. ఎందుకంటే చేపల కూరకు అలవాటు పడ్డాడు కదా. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి నేను దర్శిలో ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడు ఒకసారి. కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సార్లు 5 సార్లు చేశాడు ఫోన్ ఆయన.
ఫోన్ చేసి అన్న చేపలు తీసుకొస్తున్నా, అన్న నువ్వు తీసుకురావద్దు నేను ఉండట్లేదు అంటాను ఇక్కడ నేను. అర్థమైందా? సో ఒకసారి ఏమన్నా ఇంక ఇంటికి వెళ్తున్నాను వస్తున్నాను అక్కడికి తీసుకురామన్నా, ఆ రోజు ఏమైనా ఇంకా ఏదో ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళిపోయినా. మొన్న తప్పనిసరిగా అన్న తీసుకొస్తున్నాను ఇవ్వాలన్నా, సరే తీసుకురా అన్న. సరే నేను ఇక్కడి నుంచి పచ్చూరికి పోయి ఆయన బస్సులో వస్తే బస్సులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక అక్కకి ఎత్తే ఆ అక్క తీసుకొస్తే నేను ఇద్దరికి వచ్చి తిన్నాం. అర్థమైందా? కనుక చేప లేకపోతే వాళ్ళకి దిగదు మోసం. ఎందుకు? వాళ్ళు చేపల్లోనే పుట్టారు, చేపల్లోనే బాబు రావటం చెప్తున్నాడు, చేపల్లోనే ఏంటిది వాళ్ళ సమాధి కూడా. కనుక ఆ సహోదరుడు చాలా ప్రేమించి కనుక తీసుకొస్తే తీసుకున్నాను, కనుక ప్రార్థన చేసి పంపించాను అక్కడి నుంచి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోడా ఇక్కడ కూడా కనుక రోజు చేపలు లేకుండా చేస్తున్నాడు ఈయన. మాకేం చేస్తున్నాడు ఈయన? ఏం చెప్పుదా సార్? రోజు చేపలు కూడా తినేవాళ్ళము, టమాటాలు వేసుకోను, దోసకాయ వేసుకోను, లేకపోతే బీరకాయ వేసుకోను, లేకపోతే ఉట్టి చేపల పులుసు పెట్టుకొని ఏం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? చేపల పులుసు లేవు, ఎండిరి చేపలు లేవు, ఎండు రొయ్యలు లేవు. అందుకని మొత్తం ఏం చేశాడు? మళ్ళీ వదిలిపెట్టేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. పోతే ఏమైంది? పుట్టి వలలు దొరికాయి. గమనించాడు. అక్కడ ఆయన బోధ చేస్తున్నా ఎక్కడుంది ఆయన ఆలోచన? వీళ్ళ మీదే ఉంది. ఎందుకు? సమస్తమును విడిచిపెట్టుకొని వచ్చాడు కదా. విడిచిపెట్టుకొని వచ్చిన వాడు బోధ దగ్గర కూర్చోకుండా ఆయన పాలు కాకుండా మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు. అందుకొని ఆయన అక్కడ ప్రసంగాన్ని ఆపుకొని అది ముగించుకొని ఎక్కడికి వచ్చాడు? సీమోను. మళ్ళీ చదవండి ఆ భాగం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. అడిగి తరువాత చాలా అంతే. సో సీమోను పేతురు యొక్క పరిస్థితి చూశాడు. సో ఈ రాత్రి దేవుడు కూడా దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేసేదానివు నువ్వు వాడవు, దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకునేవాడవు దానవు నీవు, చక్కగా దేవుని యొక్క పరిచర్యకు వచ్చేదానవు వాడవు నీవు, సువార్తకు వచ్చేవాడవు దానవు. కానీ ఏదో పరిస్థితి నిన్ను పేతురులాగా ఏం చేసింది? వెనుకకు తీసుకుని వెళ్ళింది. అందుకొని నిన్ను పోగొట్టుకొనుటకు ఇష్టపడని దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీ వలలను లోతులకు తీసుకుని వెళ్ళి కనుక ఆ పడవను అక్కడ నువ్వేంచేయి వేయి. అవునండి, దేవాతి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు, ఎంత వాత్సల్య కలిగిన వాడు. మనము విడిచిపెట్టినప్పటికీ, ఆయనను వెంబడించడానికి కొరకు తీర్మానం చేసుకుని వెనుకంజ వేసినప్పటికీ, అక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయములో వాడిని ఎలాగ గ్రుడ్డి వాడిని వాళ్ళు వెలివేశారని కనుగొని, అర్థమవుతున్న పదం కనుగొని వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పరామర్శించాడు యేసు ప్రభు. అలాగనే ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన సంకన పెట్టుకుని వెళ్ళిపోలేదు. కానీ ఆగిటిని యొక్క దగ్గర ఉంటుండి యొక్క ఒట్టి వలలు కడుక్కుంటున్నట్టు యొక్క పేతుని చూసి, అయ్యా కొంచెం లోపలికి నడిపించి వలలయ్యి అన్నాడు. అప్పుడు ఏమన్నాడండి పేతురు? వెంటనే వేసాడు. తర్వాత ఆ మాట కోసం వచ్చింది ఇక్కడికి. చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. చాలమ్మా మాట పడి. రాత్రంతా ప్రయాసపడ్డా కానీ మాకేమీ. సో మనం కూడా ఆ రాయి తీసివేయుడి అంటంతో మార్తలాగా మనమును, ఇక్కడ పేతురులాగా మనమును దేవుని సన్నిధిలో మనము చేసిన ప్రయాసంతటిని ఏం చేస్తుంటాము? చెబుతుంటాం. రాత్రంతా వలలు వేసామయ్యా కానీ ఒక్క చేప పట్టలేదు. అయ్యా నీ కోసం ఎదురు చూసామయ్యా 4 రోజులు కానీ లాభం లేక సమాధి చేసేసామయ్యా, ఇప్పుడు తెరిస్తే ఎట్లాగయ్యా? మాట్లాడుతుంది మార్త. పేతురు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఏవో మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుసు దేవుని దగ్గర. అయ్యా నేను ఎంత ప్రయాసపడ్డానయ్యా, నీ నామమునే ప్రయాసపడుతున్నాను.
ప్రార్థన చేసుకునే ప్రయాసపడుతున్నాను, అయినా కూడా ఏమి ప్రయోజనం లేదయ్యా అని ఒకవేళ నీవు కూడా నేను కూడా దేవుడు మనలను వెళ్ళి వల వేయమంటూ ఉంటే ఇలాగనే చెప్పుకొని తప్పించుకొని పోతున్నామా? ఆయన చెప్పి చేయకున్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనలను ఆయన పరిశోధిస్తుంటాడు ఆ పరిస్థితుల ద్వారా. అయితే వెంటనే లోబడి మనము వల వేయగలిగితే, మనమును వెంటనే లోబడి మన అడుగు వేయగలిగితే, వెంటనే మనమును లోబడి మన జీవితంలో ప్రార్థన మరలా చేసుకోగలిగితే, వెంటనే వాక్యము లోబడి మరలా వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉంటే, మరలా వెంటనే లోబడి మన జీవితంలో దేవుని కొరకే ముందుకు నడవగలుగుతూ ఉంటే దేవుని కార్యాలను ఏం చేస్తాము? చూస్తాం. సందేహించవద్దు. లేశమైనను సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానము, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి భూకై కాయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి, లేచిరండి విశ్వాసులారా, యుద్ధ నదిని దాటను, విడాచిపెట్టుడి మిత్రాయం సుఖవిలాసమాయనం, విడాచిపెట్టుడి మిత్రాయం సుఖవిలాసమాయనం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు వెనుకంజ వేసిన మరలా యేసు ప్రభు వారు నీకు చక్కని భోజనం పెట్టట్లేదని, చేపలు దొరకట్లేదని, సమస్తమును విడిచిపెట్టుకొని వస్తే నాకు జరిగిన గతి ఇదే అనుకొని ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నట్లయితే మరలా ఈ రాత్రికాల సమయంలో పేతురుకు దర్శించినట్లుగా నిన్ను కూడా దర్శిస్తున్నాడు. సాకులు చెబుతూ ఇప్పుడు తప్పించుకుంటూ పోతున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో సాకులు చెప్పినా పర్వాలేదు, కనుక ఎన్నెన్నో దేవుని దగ్గర చెబుతున్నా పర్వాలేదు, ఇంతగా రాత్రంతా ప్రయాసపడినా కూడా అయ్యా ఒక్క చేప పడలేదని చెబుతున్నా పర్వాలేదు, నీ నిస్సహాయక స్థితి కానీ కావలసిన పనేది ఇక్కడ. వెంటనే అక్కడ రాయబడిన పదం ఇప్పుడు మళ్ళీ చదవండి. అది అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టింది. చాలా మా మాట దరికి లాగలేక పక్కన వాళ్ళు కూడా ఏం చేశారు? పిలిచి, ఇప్పుడు వాళ్ళ పడవ నిండిపోయింది, పక్కన వాళ్ళ పడవ కూడా. చూసారా దేవుడు చేసే కార్యాలు? ఒక్క చేప లేదు, కానీ ఈరోజు సాకులు చెప్పిన అయినను నీ మాట చొప్పున వేస్తామని చెప్పాడు. అంతే, ఒక్క చేప రాని వలలోకి 2 పడవల నిండేంత చేపలను దేవుడు. ఇదే దేవుని గొప్ప కార్యాలు. అలాగా మన జీవిత యాత్రలో ఆయన చేయటానికి కొరకే ఇష్టపడుతున్నాడు. తల్లి ఇష్టపడుతున్నాడయ్యా. ఎందుకు సందేహిస్తావు? ఎందుకు వెనకంజ వేసి వెళ్ళిపోతావు? కనుకనే పోగొట్టుకున్న దానిని మరలా ఏం చేయి? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించు. ఏ కుటుంబ ప్రార్థనను పోగొట్టుకున్నావో దాన్ని ప్రారంభించు. ఏ వాక్యము చదవటం ఆపివేసేవో దాన్ని ప్రారంభించు. ఎక్కడ దేవుని కొరకే ముందుకు రావటం ఆపివేసేవో దాన్ని ప్రారంభించు. ఎక్కడ దేవుని కొరకే ఖర్చు అవ్వటం ఆపివేసావు అక్కడ ప్రారంభించు. ఎక్కడ దేవుని సిలువెత్తుకు నడవటం ఆగిపోయింది అక్కడి నుంచి ప్రారంభించు.
రెండంతల ఆశ్చర్యకరమైన, నీ కన్నులకు ఆశ్చర్యమైన కార్యం. ఇప్పుడు పేతురు ఆశ్చర్యపోయి ఉంటాడా లేదా? ఊహించని కార్యం జరిగింది అక్కడ. అంతే, అక్కడ సిగ్గుపడ్డాడు. అయ్యా, నేను పాపిని, నేను తప్పు చేశా, సమస్తం విడిచిపెట్టుకొని దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక వెళ్ళిపోయినాను. చేపలు లేవని, ఆ కూర లేదు, నీ కూర లేదని. కొంతమంది, నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు, కనుక ఆ ముక్క లేదనుకొని అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఏం భోజనం ఈ భోజనం? ఏంటంటే ముక్క కావాలని, ముక్క ఉంటేనే వాళ్ళకి భోజనం. ముక్క లేదనుకొని ఏం చేశారు? వెళ్తారు, చాలా ఇబ్బంది అనమాట. సో జీవితంలో పేతురుకు వలె మనం కూడా చేపలు దొరకలేదనుకొని, లేక మనం అనుకున్నట్టు యొక్క చక్కని ఫుడ్ దొరకలేదనుకొని, మనం అనుకున్నట్టు కార్యం ఇంట్లో జరగలేదనుకొని దూరం అయిపోయావేమో. అది ఇల్లైనా, పెళ్ళైనా, చదువైనా, నీ వ్యాపారమైన, నీ ఉద్యోగమైన, అది ఏదైనప్పటికీ దొరకలేదనుకొని దూరం అయిపోయావేమో. నష్టపోవద్దు. నువ్వు నష్టములో ఉంటే దేవుడు చూచి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. లోబడదాం. చెప్పావు, అయినప్పటికీ నీ పేతురుకు వలె అయినను నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వల వేస్తున్నాడు. వేశాడు. 2 పడవల నిండుగా అద్భుతమైన చేపలు పట్టాడు. అలాగా భవిష్యత్తులో దేవుడు నిన్ను నన్ను కూడా సిద్ధపరిచి ఆయన నిత్యత్వము కొరకై నడిపించుకొనును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మరి సమయంలో నీ సన్నిధిలో చేరి రావటానికి కొరకై మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. ఆ రాయి తీసివేయుడి అనగా వెంటనే అక్కడ ఉన్న ప్రజలు వచ్చి ఆ రాయిని తీటివేయడానికి కొరకు వస్తే మార్త అడ్డపడింది. అయ్యా, అతను చనిపోయిన 4 రోజులైంది. అది తీసినట్లయితే దుర్వాసన వస్తుంది. అవును ప్రభా, మీరు చెప్పిన మాటను వెంటనే లోబడక మేము కూడా చాలాసార్లు అలాగనే చేస్తూ ఉంటాం. అలాగా చేస్తున్న వారిలో మొదటిగా ఈ దినాన్న పేతురు యొక్క జీవితాన్ని మేము చూస్తూ వచ్చాం. సమస్తమును విడిచి వెంబడించిన వాడే, కానీ మరి తన జీవితంలో ఏం జరిగిందో మాకు తెలియదు. తన కుటుంబంలో తన భార్య ఏమన్నదో మాకు తెలియదు. ఒకవేళ రోజు తిని చేపలు దొరకలేదు అనుకుని వెళ్ళిపోయినాడేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కొన్ని ఆలోచించి ప్రభుదేవాన్ని మాట్లాడుకోగలుగుతూ వచ్చాం అక్కడ. అయితే అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడింది, కానీ పేతురు మాత్రం అక్కడ ఖాళీ వలలను దొలగొట్టుకుంటూ తిరిగి నిరుత్సాహంతో ఇంటికి పోవాలనుకున్నప్పుడు ఆ పేతురు మీరు విడిచిపెట్టలేదు. కానీ పేతురు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ, సిమోనా, నీ పడవలను కొంచెం లోతుకు నడిపించి అక్కడ వలలు వేయి అంటే వెంటనే చెప్తాడు, అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వేస్తామని చేశాడు. అంతే, నీ ఆశ్చర్యకార్యమైన కార్యమును చూసి వెంటనే సిగ్గుతో తలదించుకొని, నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించని దేవుని దగ్గర పడి మరి అక్కడి నుంచి మరి అన్నడు కూడా తాను విడిచిపెట్టలేదు. చివరికి తలకిందులుగా సిలువ వేయబడేంత వరకు రోమా పట్టణంలో నీ కొరకే ప్రాణాన్ని పెట్టేశాడయ్యా. నీకే స్తోత్రాలు. ఇక్కడ చేరిన మేము కూడా చాలాసార్లు నీ కొరకే సమస్తమును విడిచిపెట్టి కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. సమస్తమును విడిచిపెట్టి నీ సిలువను ఎత్తుకొని స్వార్థకు వచ్చాం. అన్నిటిని విడిచిపెట్టి నీ వాక్యాన్ని చదువుకుంటూ వచ్చాం. అన్ని విడిచిపెట్టి నీ వాక్య సన్నిధిలోకి వచ్చాం. నీ మందిరానికి వస్తూ వచ్చాం. అన్ని రకాలుగా నీ కొరకు త్యాగం చేసుకుంటూ ముందుకెళ్ళటాలనుకున్నాం. కానీ ఏదో జీవితం ఆ జీవితంలో మమ్మల్ని వెనక్కి లాగేసింది పేతురుకు వలె. ఆయన ఈ రాత్రి నీ మాట చొప్పున చేయటానికి కొరకై సాకులు చెప్పేశాం ఇప్పటికే ఎన్నెన్నో. వాటి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావడానికి కొరకే మీరు ఇష్టపడుతుండగా, ప్రభు మీరు మాట్లాడుతుండగా ఆ శ్రేష్టమైన పేతురు యొక్క అద్భుతమైన అనుభవంలోనికి మేము నువ్వు రావటానికి సహాయం చేయండి. అక్కడ మార్త మరియలు కూడా లోబడిన తర్వాత నీ మహిమను చూశారు. అలాగే మేము మా కుటుంబాలుగా మా జీవితాలను తీర్చిదిద్దటానికి కొరకాయ మీరు ఇష్టపడుతుండగా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకే వందనాలు చెల్లి. ఈ దినం ఎవరు రాలేకపోతే వచ్చారు, బలహీనతలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు మీరు ఆదరించి ధైర్యపరచండి. తిరిగి రేపు యవనస్తులకు కూడి కొరకాయ మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. తిరిగి ఇక్కడ
మరి ప్రభా ఇంకో లూదియా కొరకు ప్రార్థిస్తున్నాను. బండి మీద నుంచి పడి తలకి దెబ్బ తగిలిందని చెప్తున్నారు, కనికరించండి. నీ బిడ్డ చుట్టూ కంచెని వేవేస్తంగా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. నీ ఆత్మచేత సంధించండి, ధైర్యపరచండి. ఆ పరిస్థితుల్లో ప్రభు మీరు ఆదుకొని వస్తుందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ కావాల్సిన కృప చూపించి ఇలాగ సంఘంలో జ్వరాల చేత మంచాల మీద ఉన్నవారు, అలాగే రకరకాల భరించుకు లోబడిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ. వారి పరిస్థితులు మీరు ఆదరించి ధైర్యపరచండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వాళ్ళ మేమందరం కనుక ప్రభు దీని కొరకే సిద్ధపడటానికి సిద్ధపరచండి. నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నవరించిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప